సో ఇది కోడ్ డ్యామ్ అనమాట. ఇందులో 30 days ఆఫ్ రియాక్ట్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి is to create a toggling mechanism where a paragraph visibility can be controlled through a button click. సో బటన్ క్లిక్ చేస్తే ఇది విజిబుల్ అవ్వాలి, లేకపోతే విజిబుల్ అవ్వకూడదు. మనం క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇది విజిబుల్ అవ్వాలి. సో ఇది బేసిక్ స్టేట్ మేనేజ్మెంట్ని టెస్ట్ చేస్తుంది అన్నమాట. సో ట్రై చేద్దాం. ఫస్ట్ మనం స్టేట్ క్రియేట్ చేద్దాం. ఒక సెట్ ఫంక్షన్, ఇది యూజ్ స్టేట్. సో ఫస్ట్ ఇది రియాక్ట్ నుంచి ఇంపోర్ట్ అవుద్ది కాబట్టి రియాక్ట్ డాట్ యూజ్ స్టేట్. ఓకే, మేబీ ఎస్ క్యాపిటలే ఉంటుంది అనుకుంటా. ఒక పని చేద్దాం, ఇంపోర్ట్ చేసి ట్రై చేద్దాం. రియాక్ట్ ఇలా ఇంపోర్ట్ చేయాలి. సో ఇక్కడ నుంచి చేసేయచ్చు. జస్ట్ ఆ హుక్ని మాత్రం యూజ్ చేయొచ్చు అనమాట. సో యూజ్ స్టేట్ రియాక్ట్లో స్టేట్ మేనేజ్మెంట్ హుక్ అనమాట. సో ఇది ఒక ఇనిషియల్ స్టేట్ తీసుకుంటుంది, ఇన్పుట్ ఇనిషియల్ స్టేట్ తీసుకుంటుంది. మన ఇనిషియల్ స్టేట్ ఏం లేదు. ఓకే, మన ఇనిషియల్ స్టేట్ బులియన్ పెడదాం, ట్రూ ఆర్ ఫాల్స్. సో అదొక యారే రిటర్న్ చేస్తుంది అనమాట. యారే డీస్ట్రక్చరింగ్ మీకు తెలిస్తే ఇది యారే డీస్ట్రక్చరింగ్. ఈ స్టేట్లో కరెంట్ స్టేట్ని సేవ్ చేస్తుంది. ఇది వేరియబుల్ లైక్ ట్రూ కాదా, కరెంట్ స్టేట్ ఈ స్టేట్ వేరియబుల్లో ఉంటుంది. ఇది సెట్ స్టేట్ అనేది ఒక సెట్ ఆఫ్ ఫంక్షన్ అనమాట. ఈ స్టేట్ ఉన్న ఈ వేరియబుల్ని మీరు చేంజ్ చేయాలనుకుంటే రియాక్ట్లో ఈ సెట్ స్టేట్ ఫంక్షన్ యూజ్ చేసి మాత్రమే ఈ వేరియబుల్ని చేంజ్ చేయగలం. అండ్ ఎప్పుడైతే యూజ్ స్టేట్ హుక్ని మనం వాడుతున్నామో అది ఆటోమేటిక్గా ఎప్పుడే స్టేట్ చేంజ్ అయితే యూఐ మళ్ళీ రెండర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే బటన్ క్లిక్ చేస్తే మాత్రమే పారాగ్రాఫ్ చూపించాలి. సో ఈ పారాగ్రాఫ్ ఇక్కడ ఉంది, మనం ఇక్కడ ఒక కండిషన్ పెట్టుకోవచ్చు. ఇలా యారో బ్రాకెట్స్ పెట్టి ఇప్పుడు స్టేట్ ట్రూలో ఉంది. ఓకే, ఫస్ట్ స్టేట్ ఫాల్స్లో పెడదాం. లేకపోతే స్టేట్ కానీ ట్రూ అయితే మాత్రమే ఈ పారాగ్రాఫ్ని డిస్ప్లే చేయాలి. ఓకే, ఏదో ఎర్రర్ వచ్చింది. Do you want a JSX element to wrap? సో ఎర్రర్ ఏంటంటే ఫ్రాగ్మెంట్ JSX elements must be wrapped in an enclosing tag. ఓకే, ఇది మనం ర్యాప్ చేసాం కదా, పని చేద్దాం, దీన్ని ఇక్కడ పెట్టి చూద్దాం. ఓకే, బట్ స్టిల్ మనకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు? లెట్ us try this. No. తెలిసినంతవరకు ఇది కరెక్టే కదా. ఒక పని చేద్దాం, బటన్ని ఫస్ట్ పెడదాం. అయినా కూడా
ఎక్కడ తప్పు చేస్తున్నామో చూద్దాం. సో స్టేట్ కానీ ట్రూ అయితే మాత్రమే ఇది డిస్ప్లే చేయాలని చూపెట్టాను. పారాగ్రాఫ్ ఒక్కటే ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు కదా. ఎందుకు ఎర్రర్ వస్తుందో చూద్దాం. ఇది J6 ఎర్రర్ అనమాట. Did you want a J6 fragment? Must be wrapped in an enclosing tag. ఇంక్లూడ్ చేసాం కదా. సరే ఒక పని చేద్దాం. అయినా ఎర్రర్ పోలేదా? అయినా ఎర్రర్ ఎందుకు పోవట్లేదు? జస్ట్ రిఫ్రెష్ చేద్దాం. ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం. ఒక స్టేట్ ఉంది. సో ఈ స్టేట్ కానీ ఫాల్స్ అయితే మాత్రమే మనం కండిషనల్గా చూపించాలి. ఓకే, నాకు తెలియదు ఇందాక ఎందుకో ఎర్రర్ వచ్చింది. సో బటన్కి ఒక ఆన్ క్లిక్ పెడదాం. హ్యాండిల్ క్లిక్. ఇది ఇమీడియట్ కాల్ అవ్వకుండా ఇప్పుడు ఈ హ్యాండిల్ క్లిక్ ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. ఇది కొన్ని ఇంటర్వ్యూస్లో అడుగుతారన్నమాట. బేసిక్గానే మీకు స్టేట్ ఎలా యూజ్ చేయాలో తెలియడానికి ఈ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది క్లిక్ చేసినప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ట్రూ పెడదాం. సెట్ స్టేట్ని ట్రూకి పెడదాం. అప్పుడు ఏమవుద్దంటే స్టేట్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇది చూపించాలి. సో అది మళ్ళీ చూద్దాం. సెట్ స్టేట్ని ఆపోజిట్ టు స్టేట్ పెడదాం. సో స్టేట్కి ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూకి ఆపోజిట్ అవ్వాలి. అప్పుడు ఏమైందంటే చూసారా. సో టెస్ట్ రన్ చేద్దాం. క్రియేట్ ఎ పారాగ్రాఫ్ విత్ ఐడి మై పారాగ్రాఫ్. ఎంజాయ్ మై పారాగ్రాఫ్ ఇస్ విజిబుల్ ఆన్ లోడ్. రిమూవ్ మై పారాగ్రాఫ్ ఫ్రమ్ డాక్ అండ్ రీ-యాడ్ మై పారాగ్రాఫ్ సబ్సిక్వెంట్. ఓకే, సో ఫస్ట్ ఏమంటున్నారంటే వాళ్ళు this paragraph will be the target of a round. By default, the paragraph should be visible. On clicking the button for the first time, the paragraph should be removed. So, అది false అయితే చూపిద్దాం, లేదా చూపించకూడదు.